जय गुरुदेव। गुरुर्ब्रह्मं गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परम ब्रह्मं तस्मै श्री गुरुवे नमः। భక్తాత్ములారా, ఈశ్వరాత్మ స్వరూపులారా, పోతన మాచిలి వారు భాగవతాన్ని అనుసరించి అతను మాట అంటారు. పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట. నే పలికిన భవహరణమగునట పలికెదా, పలికెడిది వేరకుండుగాదా, నే పలకగనేరా. నేను ప్రతి పలుకు కూడా ఆ రామచంద్రుడే పలికిస్తున్నాడు నన్ను. పలికెడిది భాగవతం అట. ఏం పలుకుతున్నాను? భాగవతం అనగా భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడుకున్నటువంటిది పలుకుతున్నాను. పలికెడిది భాగవతం అట, పలికించేది వాడు రామభద్రుడట. అది పలికేది మాత్రం రాముడే, నేను కాదు. పలికిన భవహరణమగునట. అవునా, మానవ జన్మెత్తింది భవహరణం అంటే ఈ భవబంధాల నుంచి ఉద్ధరింపబడి సద్గురుదేవుని కృపంచే మళ్ళీ భగవంతుడి సన్నిధికి చేరుకున్నాడు. పలికిడి భాగవతం పలికించేడు వాడు రామభద్రుట. నే పలికిన భవహరణమగునట పలికెదా, పలికెడిది వేరకుండుగాదనే పలకగనేలా అంటాడు అతను. ఇంకో కథ నేను ఎందుకు చదువుతాను, నా కథ నేనే చదువుకుంటాను అని మమాత్మస్వరూపులారా ఎన్నారు. మనం అదే చెప్పుకుంటున్నాం, అదే చెప్పుకోవాలా. మన తారకం వరకు వెళ్ళాం. తారకం వరకు వెళ్తూ ఇప్పుడు ఆ తారకంలో కొంత చెప్పాక ఉంది. అంటే పంచామృతం, సాంఖ్యం, తారకం, అమనస్కం, సాధన సత్తుష్య సంపత్తి, సాధన సంపత్తి, 4 వేదముల యొక్క సారాంశం. ఇది ఆ తిన్నగా మనం వెళ్తూ ఉన్నాం. ఎవరు ఏమనుకొని పోనివ్వండి, మనకేదో సంబంధం లేదు. పోతన మాచులు అన్నట్టు మన కథ మనం చదువుతున్నాం. పంచామృతం అంటే మన కథ, ఒరిజినల్గా మన యొక్క కథ పంచామృతం. దాన్ని గజేంద్రమోక్షంగా కూడా పోతన మాచులు వారు రాశారు. అయితే ఇప్పుడు జనులంతా కూడా ఎలాగున్నారంటే, ఇప్పుడు ఎందరో మహానుభావులు, అందరికీ శతాభివందనము మరలన ఒక్కసారి. అయితే ఈవేళ ఒక సినిమాపై, కల్కి సినిమాపై, ఆ కల్కి సినిమాలో ఉన్న ఒక ఘట్టాన్ని తీసుకొని కర్ణార్జుల కోసం మహామహులైనటువంటి పండితులు దానిపై తర్జన భర్జన చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజం సత్యం చెప్తున్నాను. మీరు నన్ను ఏమనుకోండి, కానీ నాకు విచిత్రంగా ఉంది. వ్యాస కావ్యం, వ్యాస భగవానుని యొక్క ఆ భారత మహాకావ్యం అనన్యమైనటువంటి 1,00,000 శ్లోకాలతో ఉద్భవించినటువంటి ఆ భారతంలో కర్ణుడు, ఇక్కడ అర్జునుడు, వీళ్ళిద్దరి కోసమే వీళ్ళిద్దరి కోసం మనం ఇలా తరిచామనుకోండి, జీవితకాలం సరిపోదు. మన జీవితకాలమే వీళ్ళిద్దరి కోసం సరిపోదు, అంతుంది. మరి మహాభారతం 1,00,000 శ్లోకాల్లో ఏముందంటే 18 పర్వాలతో కూడుకున్నటువంటి ఈ మహాభారతం ఏముందంటే భీష్మ, కర్ణ, ద్రోణ, కృపాచార్య, ఇలా ఎందరో మహాత్ములు. ఒక్కొక్కరి కోసం తరచడానికి మన జీవితకాలం సరిపోతుందా? ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి నా మాటలు. మనం దేనికోసం ఇక్కడికి వచ్చాం?
ఇక్కడ రావడానికి కోసం అక్కడ కోసం ఇక్కడికి వచ్చామా? ఇక్కడ జరుగుతున్న దానికోసమే మనం ఇక్కడికే వచ్చామా? దేన్ని మనం ఇంత విధానముగా మనం తీసుకొని మాట్లాడుకుంటున్నాం అంటే మహాత్ములైనటువంటి వ్యాసుడు కానీ ఆ తదనంతరం భారతం రాసినటువంటి మహాత్ములు కానీ వారు కాలాన్నంతా వృధా చేశారా? అంటే ఈ సినిమా వల్లే కర్ణుడు గొప్పతనం, దుర్యోధనుడు ఏమిటది అర్జునుడు తాలూకా విధానమా? మరి భీష్ముడు గొప్పవాడా? ద్రోణుడు గొప్పవాడా? శ్రీకృష్ణుడు గొప్పవాడా? శకుడు గొప్పవాడా? ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవిత కాలం సరిపోతుందా? ఎప్పుడో తెలిసి చెప్పేశారు ఆ మహాత్ములు. వారు కారణ జన్ములై రావచ్చు. మీరు కారణ జన్ములే, నేను కారణ జన్ములే. దాన్ని ఎప్పుడో తేటతెల్లం చేశారు వ్యాస భగవానులు వారు. వీళ్ళ జీవితాలు ఇవి. మరి దాన్ని మనం ఈరోజు ఎంత విశ్లేషించేస్తున్నాం? భారతంలో ఉన్నటువంటి 18 క్షోణాల జనాభాలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని విశ్లేషణ చేస్తే గాంధారి, ద్రౌపది, ఇలా మరి ఎంతమంది కోసం మనం ఇలాగ చేయగలుగుతాం చెప్పండి? ఎంత దూరంగా ఆలోచిస్తున్నామా? నాకు తెలియగలుగుతాను ఒక్క మాట. మా పెద్దక్క గారు చాలా మంచిదండి. మా పెద్దక్క గారు చాలా మంచిదంటే అర్థం ఏంటి? చిన్నక్క గారు చెడ్డదనే కదా దాని అర్థం. ఏమండి, ఉదాహరణకి అంటున్నానండి. మహాత్ములైనటువంటి మా చాగంటి కోటేశ్వరరావు గారు, మా గరికపాటి గారు ఇద్దరు కూర్చున్నారండి సభలో అనుకోండి. మా గరికపాటి గారు చాలా గొప్పవారండి అన్నాను అనుకోండి నేను. అంటే చాగంటి కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా గొప్పవారే అన్నాను అనుకోండి. గరికపాటి వారు తక్కువ అంటే కర్ణుడు మహావీరుడు అంటే అర్జునుడు వీరుడు కాదా? 18 వీరుల్లో అర్జునుడు వీరుడు కాదా? అర్జునుడు మహావీరుడు అంటే కర్ణుడు వీరుడు కాదా? ఎవరు గొప్ప వీరు? ఈ రకమైన వాదన నిజంగా నేను కల్లో కూడా ఊహించటం లేదు. ఎవరు గొప్ప వీరుడు? మహాభారతంలో వారి పాత్రలు నిక్షింపబడ్డాయి. కర్ణుడు ఎవరు? పూర్వజన్మలోని ఎవరు? కర్ణుడు పూర్వజన్మ సంగతి మనకు తెలియాలి. ఒకానొకప్పుడు కృతయుగములో, ఆ త్రేత ముందు యుగాల్లో మరి విష్ణుమూర్తికి శివుడికి ఘోరమైన యుద్ధం జరిగింది ఒకానొక కారణం చేత. అప్పుడు విష్ణుదాటిని తట్టుకోలేక శివుడు తన శక్తిని నేలకేసి కొట్టాడు. ఆ శక్తిని కొట్టేసరికి శాస్త్ర కవచకుడనే ఒక రాక్షసుడు ఉద్భవించాడు. శాస్త్ర కవచకుడు అట్టివాడు విష్ణుమూర్తి మీదకి మరి దూకుడుగా వెళ్తుంటే విష్ణుమూర్తి కూడా ప్రయోగం చేశాడు. తన ఒక అస్తదాడితో విష్ణు శక్తిని పుట్టించాడు. అలాగా పుట్టేసరికి నరుడు అనేవాడు ఒక ఉద్భవించాడు. వాడిని నరుడు అన్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. నరనారాయణుడు ఇద్దరు కూడా ఈ శాస్త్ర కవచకుడితో ఘోరమని యుద్ధం చేస్తున్నారు. అయినా గొప్ప శక్తివంతుడు శాస్త్ర కవచకుడు. అట్టి వాడు శాస్త్ర కవచుడు. వాడు తాలూకా కవచాలన్నీ కొట్టాలంటే ఒక్క కవచం కొట్టడానికి 1000 సంవత్సరాలు తపస్సు చేయవలసి వస్తుంది ఒక్కొక్కరు. విష్ణుమూర్తి కానీ, అదే నారాయణుడు కానీ, నరుడు కానీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ ఒక్క కవచాన్ని కొట్టలేరు. అలా వేలాది సంవత్సరాలు ఇద్దరు నరనారాయణుడు తపస్సులు చేస్తూ, నరుడు యుద్ధం చేస్తుంటే నారాయణుడు వెళ్ళి తపస్సు చేసేవాడు, నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు వెళ్ళి తపస్సు చేసేవాడు. ఇట్లా తపస్సు చేసి అతను వెళ్తే ఇతను వెళ్తే అతను, ఇలా 1000 సంవత్సరాలు తపస్సు చేసి శాస్త్ర కౌశికుడని
వాని కవచాలన్నీ కొట్టేశారు. ఒకే ఒక్క కవచం మిగిలిపోయింది చివరికి. ఇది కూడా కొట్టేస్తారన్న సంగతి తెలిసి ఉన్నటువంటి వాడు ఆ సహస్ర కవచకుడు